నమస్తే అండి, కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పొన్నగంటి ఆకుతో పప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ ఆకుని కాడలన్నీ తీసేసి ఇలా ఆకుగా తీసుకోవాలి. లేత కాడలు ఉంటే పర్వాలేదండి, కొద్దిగా తీసుకోవచ్చు. ఉప్పు నీటిలో ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా బుట్టకేసుకోవాలి. పండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేయచ్చు, లేదంటే అలానైనా వేసుకోవచ్చు. కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాసు పప్పును తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక గ్లాసు పప్పుకు గాను 2-2.5 గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవచ్చండి. ఆ తర్వాత సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత పొన్నగంటి ఆకును కూడా వేసుకోవాలి. ఈ ఆకును కట్ చేసి కూడా వేసుకోవచ్చండి, సన్నగా తరిగి వేసుకోవచ్చు. తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలను తీసుకొని వాటిని కూడా ముక్కలుగా చేసి వేసుకొని కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి దీన్ని గంటెతో కలుపుకోవాలండి. లేదంటే పప్పు గుత్తినైనా తీసుకొని దీన్ని మొత్తం మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం పలుచగా ఉన్న రసాన్ని వేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. మీరు చిక్కగా వేసుకున్నట్లయితే ఒక 2 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని కలిపి ఒకసారి పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత పోపు గింజలు కూడా వేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోవాలి. తర్వాత కొన్ని ఉల్లిపాయలను పొడుగ్గా తరిగి వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి పోపంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కారాన్ని అలాగే ధనియాల పొడిని కూడా వేసుకోవాలండి. కారం మనం ఇందులో వేసి 1 నిమిషం పాటు వేయించుకుంటే మనకి పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. కారం వేసిన తర్వాత పోపుని ఎక్కువసేపు వేగనివ్వద్దండి. 1 నిమిషం పాటు వేగనిచ్చి మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పప్పుని ఇలా ఉడికించుకుంటే పప్పు రెడీ అయినట్టే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.